Next problem. The number of ways of arranging all the letters of the word Sunita అనే వర్డ్ ఇచ్చారు. దీంట్లో ఉన్న లెటర్స్ అన్నిటిని మనం అరేంజ్ చేయాలి. సో హౌ టు అరేంజ్ సో దట్ ద వోవెల్స్ ఆల్వేస్ ఆక్యుపై ఫస్ట్ ప్లేస్, మిడిల్ ప్లేస్ అండ్ లాస్ట్ ప్లేస్. వోవెల్స్ అనేవి ఫస్ట్ ప్లేస్లో, మిడిల్ ప్లేస్లో, లాస్ట్ ప్లేస్లో ఉండేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. సో ముందుగా గివెన్ వర్డ్ సునీత నెంబర్ ఆఫ్ లెటర్స్ మనం చూసినట్లయితే 1 2 3 4 5 6 7. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ 7 ప్లేసెస్. సో వోవెల్స్, ఇందులో వోవెల్స్ని మనం చూస్తున్నాం కాబట్టి వోవెల్స్ గురించి మెన్షన్ చేశాం కాబట్టి ఇక్కడ వోవెల్స్ ఏమేమి ఉన్నాయి? యు, ఐ, ఏ, దీస్ ఆర్ ద వోవెల్స్. ఓకే, సో మనం 7 లెటర్స్ వర్డ్ మనం అరేంజ్ చేసుకోవాలి. దట్ మీన్స్ వి టేక్ 7 ప్లేసెస్. మనం 7 ప్లేసెస్ తీసుకున్నాం. 3 4 5 6 7. ఓకే, సో వీటికి మనం నెంబరింగ్ ఇచ్చుకుందాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఓకే, సో ఒక 7 లెటర్ వర్డ్ అరేంజ్ చేయాలంటే 7 ప్లేసెస్ కావాలి మనకి. సో క్వశ్చన్లో ఏం చెప్పారంటే ఫస్ట్ ప్లేస్లో వోవెల్ ఫిల్ చేయాలి, మిడిల్ ప్లేస్ దట్ మీన్స్ 4th ప్లేస్లో వోవెల్ ఫిల్ చేయాలి. ఇవి 7 లెటర్ వర్డ్ కాబట్టి ఫస్ట్ 3 లాస్ట్ 3 తీసేస్తే మిడిల్ ప్లేస్ అంటే 4th ప్లేస్ వస్తుంది. లాస్ట్ ప్లేస్లో వోవెల్ ఫిల్ చేసుకోవాలి. ఓకే, వీ హ్యావ్ 3 వోవెల్స్. మన దగ్గర 3 వోవెల్స్ ఉన్నాయి. సో వాటికి మనం 3 ప్లేసెస్లో అరేంజ్ చేసుకోవాలి. 3 వోవెల్స్ 3 ప్లేసెస్ అంటే అవి 3 ఫ్యాక్టోరియల్ 3p3. సో 3 వోవెల్స్ 3 ప్లేసెస్ అంటే 3p3 అంటే దాన్నే మనం 3 ఫ్యాక్టోరియల్గా నోట్ చేస్తాం. సో ఇక్కడ ఒక వోవెల్, ఇక్కడ ఒక వోవెల్, ఇక్కడ ఒక వోవెల్, అవి ఎలా అన్నా అరేంజ్ చేసుకోండి. సో 3 ప్లేసెస్కి 3 వోవెల్స్ అంటే 3p3 3 ఫ్యాక్టోరియల్. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా కాన్సోనెంట్స్. ఇంకా 4 కాన్సోనెంట్స్ ఉంటాయి, వాటికి సంబంధించి 4 ప్లేసెస్. ఓకే, 4 కాన్సోనెంట్స్ 4 ప్లేసెస్. సారీ హియర్. ఓకే, సో ఇక్కడ సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు, 5th ప్లేసు, 6th ప్లేస్. సో రిమైనింగ్ 4 ప్లేసెస్ కాన్సోనెంట్స్కి ఉపయోగపడతాయి అవి. సో 4 ప్లేసెస్ 4 కాన్సోనెంట్స్ అంటే అవి 4p4. 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్. ఓకే, సో వీడు చెప్పిన దాని ఉద్దేశం ఏంటంటే ఒక 3 ప్లేసెస్ వోవెల్స్ కేటాయించారు. సో ఆ 3 ప్లేసెస్లో వోవెల్స్ అరేంజ్ చేసుకోవాలి. 3 ప్లేసెస్ 3 వోవెల్స్ 3 ఫ్యాక్టోరియల్. రిమైనింగ్ 4 ప్లేసెస్ క్యాన్ బి ఫిల్డ్ బై 4 consonants in 4 factorial. So total arrangements are 3 factorial means 6 and 4 factorial means 24. 24 6 144. Okay, so therefore number of arrangements are 144 like this. Option 4 is the right answer.